అది 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 హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వెల్లంకి వ్లాగ్స్. ఈరోజు మనము లోనా ఫారెస్ట్కి వచ్చేసామన్నమాట. ఇది కర్తగేనా దగ్గరలో ఉంది, మెయిన్ రోడ్ పక్కనే ఉంటుందన్నమాట. మొత్తం ఫారెస్ట్ అనమాట. ఆమె మనకు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ ఏముంటాయి, ఎంత అమౌంట్ పే చేయాలి, ఇక్కడ ఏమేమి అడ్వెంచర్స్ ఉంటాయి అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. నిజంగా అంటే నిజంగా వండర్ఫుల్ 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 ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా బాగుంది. ఇక్కడ మనము ఇలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. నడుచుకుంటూ వెళ్తే అక్కడ మనకి ఒక రోప్తో ఉన్న ఒక వంతెన వస్తుందన్నమాట. దాన్ని మనం క్రాస్ చేయాలి. తర్వాత ఒక 3-4 బ్రిడ్జెస్ వస్తాయి, వాటి అన్నిటినీ క్రాస్ చేయాలి. నిజంగా చాలా అడ్వెంచర్ అనమాట. నేనైతే ఇంతకుముందు ఎప్పుడు అలాంటివి నేను ఇప్పుడు క్రాస్ చేయలేదన్నమాట. ఆ వంతెన నిజంగా ఎలా ఉందంటే, దాంట్లో పడిపోతే అదొక 7 feet వాటర్ ఉంటుందన్నమాట. మునిగిపోతాము. ఈత రాని వాళ్ళైతే అలాంటి మనం రోప్ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా అడ్వెంచరస్ ట్రిప్ అన్నమాట ఇది. హౌసెస్ నిజంగా చాలా బాగున్నాయి కదా ఫారెస్ట్లో. ఆ ఫారెస్ట్లో మనం తప్పిపోతాము, అందుకని మనకి గైడ్ ఉంటాడు పక్కన, మనల్ని తీసుకెళ్తూ ఉంటాడు. ఆ రోప్ దగ్గర అతను మనకి ఏమీ హెల్ప్ చేయడు అనమాట. మన సొంతంగా మనమే వెళ్ళాలి. కనిపిస్తుంది కదా ఆ రోప్ బ్రిడ్జ్ ఉంది కదా, దాని మీద నుంచి నడుచుకుంటా వెళ్ళాలి. అది కింద ఒక సన్నని తాడు మాత్రమే ఉంది. ఉయ్యాల బాగున్నాయి కదా. ఫారెస్ట్ హౌస్ అన్నమాట. ఇప్పుడు ఈయన ఆ వంతెన మీద నడుచుకుంటూ వెళ్తాడు. ఆయన అంత భయపడలేదు, కానీ నేనైతే పడిపోతాను అనుకున్నా. ఎందుకంటే ఆ థ్రెడ్కి చాలా గ్యాప్ ఉందన్నమాట మధ్యలో. అది మనం క్రాస్ చేసేటప్పుడు సైడ్కి పడిపోవచ్చు. చూసారా ఆయన ఎంత కష్టపడి నడుచుకుంటూ వెళ్తున్నాడు. నేను ఇంకా కష్టపడ్డాను. మారుతి చాలా కష్టపడి వస్తుంది. భయంగా అడుగులు అడిగేసుకుంటూ వస్తూ ఉంది. ఈ ఒక చిన్న వంతెన అన్నమాట. కింద చిన్న కొలయలాగా నీరుండయి. అయితే అది వచ్చేసి చాలా లోతు ఉండదంట, 6 meter ఉంటుంది. ఇక్కడ అయ్యింది చూడండి, ఇలాగే ఉంటుంది. అడుగు వేసుకుంటూ రావాలి. ఇప్పుడు హాయ్, మాది ఎలా అనిపిస్తుంది? ఇలా బ్రిడ్జిని దాటాలని సరే ఎలా అనిపిస్తుంది? పర్లేదా? నేను వాటర్ పడిపోతా అనుకున్నా. అక్కడ థ్రెడ్స్ లేవు మధ్యలో. వచ్చేసింది అప్పుడే. చూస్తాను మొత్తానికి వీకెండ్ ట్రాకింగ్ చేస్తాము. బాగుంది. ఇది ఇంకో మోడల్ బ్రిడ్జ్. ఇలాంటి మొత్తానికి 4 బ్రిడ్జ్ అంట డిఫరెంట్. భయంగా వస్తూ ఉంది వాళ్ళది, ఏడ పడిపోతానని చెప్పేసి. అయిపోయింది.
పర్లేదు మళ్ళీ బాగా వచ్చేస్తావు నువ్వు కూడా. బ్యాలెన్స్ కొంచెం ఇదిగా ఉంటుంది అనుకున్నాను. పర్లేదు బాగానే వస్తున్నావు. కంటిన్యూ. ఈ తాళ్ళు ఒలవేంది, అన్ని తాళ్ళు పట్టుకుని వస్తారు ఒకసారి. కంగారు కూడా వచ్చేసేయాలి నువ్వు రా, వచ్చేసేయాలి. కంగారు కూడా నువ్వు చేయగలుగుతావులేరా. యూ కెన్ డూ ఇట్. వచ్చేసే ఒడ్డుకి వచ్చేస్తున్నావు. ఎన్ని చేస్తా ఉండాలి, చేయకపోతే బాడీ కలర్లు అది అది అది. పర్లేదు వచ్చేసినట్టేలే నువ్వు. చేరుకుందయ్యా మొత్తానికి. వాడు బ్యాలెన్స్ అవుతాయ్యా. కలిసిపోయింది నిజంగా వచ్చేసా. ఇష్టంట లాస్ట్ బ్రిడ్జ్. ప్రతి ఒక్క బ్రిడ్జ్కి డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ పెట్టారు, మోడల్ పెట్టారు. ఇది కొంచెం పర్లేదు అంటే ఇది పర్లేదు కాదు, ఇది కూడా తక్కువగానే ఉంది. ఉయ్యాల జంపాలలాగా ఉంది. స్టార్ట్ అవుతున్నాం. ఈజీగా ఉన్నట్టు ఉంటుంది కానీ బాడీ రోజు యాక్టివిటీ చేసిన వాళ్ళకి ఇది బాగుంటుంది. కానీ చేయాలన్నమాట, ఇలాంటివి చేస్తూ ఉండాలి, బాడీ యాక్టివ్ అవుతుంది. ఇంకొకరాకి వెళ్ళాలి. చాలా కష్టపడి ఆ బ్రిడ్జెస్ అన్నీ క్రాస్ చేసాము, అలసిపోయాము. చూసారు కదా, చాలా అలసిపోయాము అన్నమాట. ఈ అడవిలో ఈ తాళ్ళు పట్టుకొని ఎక్కుతూ ఉండాలి, లేదంటే మనం అవి ఎక్కలేమన్నమాట. మాకు అలసిపోయింది నడిచి నడిచి నడిచి. చూస్తాను దగ్గరగా ఉంది కానీ చూసారా చుట్టూ ఎట్లా ఉందో, మొత్తం ఫారెస్ట్. ఇలాంటి చిన్న చిన్న వంతెనలు వస్తాయి, మళ్ళీ వాటిని దాటుతూ ఉండాలి. చాలా అంటే చాలా అడ్వెంచరస్ ట్రిప్ అన్నమాట. పాము లాంటి చెట్లు, బాబోయ్ చివరికి రోడ్డు మీదకి వచ్చేసామన్నమాట. ఇదండి మా అద్దమ్మ గారు చేసే పనులు. ఇక్కడికి వచ్చి ఇక చేస్తుంది, ఉడతా ఉంది, ఆడుతుంది. హాయ్ మాధవి, ఎలా అనిపిస్తుంది ఈ ప్లేస్ నీకు? ఇది కొంచెం ఇంకా కొత్తగా ఉంది. ఇక్కడ చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి అన్నమాట. వాటర్ మీద నడిచేయి చాలా ఉన్నాయి అడ్వెంచర్స్. అయితే మనం ఇప్పటివరకు అలా చెయ్యని అడ్వెంచర్స్ ఉన్నాయి. బాగుంది. ఎనర్జీ ఉందా లేదా నీకు? ఉంది. ఇదంతా ఫారెస్ట్, లోనా ఫారెస్ట్. ఇక్కడ మనము ఫైర్ వేసుకొని నైట్ టైం కూర్చోవచ్చు అనమాట ఫారెస్ట్లో. అలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఇది గార్డెన్ ప్లస్ హోటల్ ప్లస్ చిన్న పార్క్ లాంటిది అన్నమాట. చాలామంది వచ్చి ఇక్కడ నైట్ స్టే చేస్తారంట. ఇది హోటల్ అన్నమాట, మనం స్టే చేసేది ఇక్కడే. నైట్ స్టే చేస్తాం ఇక్కడ. ఏమది ఏమనిపిస్తుంది? బాగుంది. ఇక్కడ స్టే చేస్తాం అనమాట నైట్. నిజంగా ఎంత బాగుందంటే మొత్తం వుడ్ హౌస్ అనమాట. బాగుంది, రిలాక్సింగ్ వెరీ స్మూత్లీ. గంగా
ఈ స్టెప్స్ ఎక్కితే పైన ఒక రెస్టారెంట్ ఉందన్నమాట. ప్రెజెంట్ అక్కడ నడవట్లేదు, జస్ట్ ఉంది. విశాలమైన హాల్ చిల్డ్రన్స్కి. టాటా ఎస్ చూసారా? చిన్ని టాటాయిస్, చిన్న దాబేలు ఇక్కడ. పికాక్స్ ఉన్నాయి ఇక్కడ, ఒక 4-5 పికాక్స్ ఉన్నాయి. చాలా ఫ్రీగా తిరుగుతున్నాయి అన్నమాట. అవి బంధించలేవు, చక్కగా హ్యాపీగా ఫారెస్ట్లో తిరుగుతాయి. వాటితో పాటు మనం కూడా తిరుగుతూ ఉండొచ్చు అనమాట. ఇంకా హార్సెస్ ఉన్నాయి, తర్వాత డాగ్ ఉంది, తర్వాత హెన్స్ ఉన్నాయి, కాక్స్ ఉన్నాయి, ర్యాబిట్స్ ఉన్నాయి. ఇట్లా చాలా రకాల జంతువులు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఈ హార్స్ అయితే ఎంత ఇన్నోసెంట్గా చూస్తుందో, పిలిస్తే పలుకుతుందన్నమాట. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. కాకపోతే ఎండగా ఉందన్నమాట. కర్తయ్యన అంటేనే ఎండ. ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అనమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఎప్పటికప్పుడు మీ వెల్లంకి వ్లాగ్స్ చూస్తూనే ఉండండి. బాయ్ ఫ్రెండ్స్. ఇది కర్తయ్యన బరంక్యా రోడ్ అన్నమాట.